హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో ఫోర్కాస్టింగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఫోర్కాస్ట్ అంటే ఏంటంటే ఏ ఫోర్కాస్ట్ ఈజ్ ఎ గెస్ ఆర్ యాంటిసిపేషన్ ఆర్ ఎ ప్రిడిక్షన్ అబౌట్ ఎనీ ఈవెంట్ విచ్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఫోర్కాస్టింగ్ అంటే ఒక గెస్సింగ్ అండి, ఒక ప్రెడిక్షన్ అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది గెస్ చేయడమే ఫోర్కాస్టింగ్ అంట. దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా మనం ఆ ప్రోడక్ట్ మన ప్రొడక్షన్ ప్లానింగ్లోకి వచ్చేసరికి ఒక ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రోడక్ట్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతానికి మార్కెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా ముందుగానే గెస్ చేసే వాటినే ఫోర్కాస్టింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెదర్ రిపోర్ట్ చెప్తారు కదండి, వార్తల్లో న్యూస్లో చెప్తారు కదా, అది ఎలా చెప్తారు? సాధారణంగా కొన్ని సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ వల్ల విండ్ ఫ్లో అనేది ఎప్పుడన్నా అబ్నార్మల్ కండిషన్లో ఉంటే కనుక అప్పుడు ఏమంటారు, అయితే తుఫాన్ రాబోతుంది అని చెప్పేసి ముందుగానే ఒక హెచ్చరిక అనేది జారీ చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఎలా తెలుసుకుంటే కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడు నార్మల్గా ఉండే విండ్ ఫ్లోకి కొన్ని కండిషన్స్లో అది ఏమవుతుంది, అబ్నార్మల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు సాధారణంగా ఒక 20 ఆర్ 30 మైల్స్ పర్ అవర్స్లో స్పీడ్లో ఇది ఉంది అనుకుందాం. ఎయిర్ ఫ్లో అనేది, విండ్ ఫ్లో అనేది ఒకవేళ అదే కాస్త 100 ఆర్ 200 లెవెల్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది నార్మల్గా ఉండే లెవెల్ కాదు అని చెప్పేసి మనకి ఎలాంటి హెచ్చరికలు ఇస్తారు, అయితే తుఫాన్ రాబోతుంది అని చెప్పేసి అంటారు. సో అది దేని ద్వారా తెలుసుకుంటున్నారు, కొన్ని మెజర్స్ ఉన్నాయి కదా, ఆ మెజర్స్ని బేస్ చేసుకునే కదా చెప్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఊహిస్తారు, ఓకే వర్షాలు వస్తే కనుక డ్యామ్స్ ఫుల్గా నిండిపోతుంది, దానివల్ల ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, దానివల్ల ఏమవుతుంది, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ఛాన్సెస్ ఉంది. సో షెల్టర్స్ అరేంజ్ చేయాలి, ఫుడ్ సప్లై చేయాలి. సో ఇలా చాలా నష్టాలు ఉంటాయి కనుక ముందుగానే మెజర్స్ అనేవి తీసుకుంటాం. అందుకనే మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక, మూడవ ప్రమాద హెచ్చరిక అంటూ జారీ చేస్తారు కదండి ప్రభుత్వం. ఇవన్నీ ఏంటి, ముందుగానే తెలుసుకోవడం అన్నమాట. వెదర్ గురించి ముందుగానే తెలుసుకొని ఆ సూచనలను బట్టి మనం ప్రికాషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎన్ ఇండివిజువల్ మే ఫోర్కాస్ట్ హిస్ జాబ్ ప్రాస్పెక్ట్స్, ఏ కన్జ్యూమర్ మే ఫోర్కాస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ ఇన్కమ్ అండ్ దేర్ఫోర్ పర్చేసెస్. సిమిలర్లీ ఏ ఫర్మ్ మే ఫోర్కాస్ట్ ద సేల్స్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమైనా జాబ్ చేస్తున్నాడే అనుకుందాం. ఆ జాబ్ చేస్తూ తనకంటూ కొన్ని బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి కదండి. ఆ నీడ్స్ తను కోరుకున్న నీడ్స్ తను సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే తన శాలరీని బేస్ చేసుకునే కదా ముందు ఆలోచించుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైకే కొనుక్కుందాం అనుకున్నాడు అనుకోండి, ఆ బైక్ కాస్ట్ ఒక 80,000 అరౌండ్ ఉంటుంది, ఆర్ ఎల్స్ మోర్ దెన్ 80,000 ఉంటుంది. తను ఏమని ముందుగా ఆలోచిస్తాడు, ఇంత అయితే నేను పెట్టలేను, సో దాని కాస్ట్ని బేస్ చేసుకుని ఇంత అయితే శాలరీ పెట్టలేను, తన బేసిక్స్ నీడ్స్ పోను రిమైనింగ్ శాలరీతో దీనికి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో నేను చేయగలనా లేదా అనేది ఆలోచించుకుని కొంటాడు. ఆర్ ఎల్స్ తను ఖచ్చితంగా అది నీడ్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్పు చేసన్నా కొంటాడు, అడ్వాన్స్ పేమెంట్ శాలరీ అన్న రిక్వెస్టింగ్ పెట్టుకున్నా కొంటాడు. ఏదో విధంగా తనకున్న అమౌంట్ బేస్ చేసుకునే కదా చేస్తాడు. ఈ ఆలోచనలన్నీ ఎప్పుడు ఆలోచిస్తాడు, తన బైక్ లేకపోతే తనకు అవసరమైంది ఏదైనా కొనుక్కునే ముందే నేను ఇది కొనుక్కోగలనా, నా వల్ల అవుతుందా అనేది ఒక ఆలోచన ఉంటుంది కదా. అదేవిధంగా ఏదన్నా ఒక ప్రోడక్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, రిలీజ్ చేయాలన్నా ప్రస్తుతం ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, కొనేలాగా ఉన్నారా, కొనేలాగా లేరా అనేది ముందుగా అన్నీ ఆలోచిస్తాం అన్నమాట. కొన్ని మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాం. ఎయిదర్ మనం క్యాలిక్యులేటెడ్గా ఆ మెజర్స్ అనేవి తీసుకుంటాం, ఆర్ ఎల్స్ కొన్ని ఫీడ్బ్యాక్స్ ద్వారా మెజర్స్ అనేవి తీసుకోవడం జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ demand forecast means predicting or estimating the future demand of firm product or products. ఇక్కడ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అన్న సేల్స్ ఫోర్కాస్టింగ్ అన్న ఒకటండి. ఇదేంటంటే ఫ్యూచర్ డిమాండ్ అనేది చూస్తాం అన్నమాట. ఇప్పుడు
ఒక కంపెనీ ప్రొడక్ట్ అనేది మనం కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ ప్రీవియస్లో ఉన్న బ్రాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ న్యూ ప్రోడక్ట్ అనేది ఎలా సస్టైన్ అవుతుంది మార్కెట్లో అనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెర్ఫ్యూమ్ బాటిలే తీసుకుందాం అనుకుందాం. మనకి రీసెంట్ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఫాగ్ అనేది వచ్చింది కదండి. అదేంటి, ఫాగ్ అనే సెంట్ వచ్చింది కదండి, అది గ్యాస్లెస్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో అది నిజానికి కొత్త ప్రోడక్టే. సో ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏ లెవెల్ వరకు ఇది సస్టైన్ అవ్వగలదు అనేది వాళ్ళు ముందుగా చూసిన ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్ ఏంటి, దానికి వెరైటీగా ఫ్రాగ్రెన్స్తో ఇది ఉంటే బాగుంటుంది, ఎంతవరకు ఇది కొనరా అనేది ఇవన్నీ కూడా ఒక ఎస్టిమేట్ చేస్తారన్నమాట. ఎస్టిమేట్ చేసిన తర్వాతే దాన్ని మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఎయిడ్ ఇన్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ప్లానింగ్. ఈ ఫోర్కాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఒక ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ప్లానింగ్ అనేది చేసుకోవడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒకవేళ అరకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు అనుకుందాం. అయితే న్యూస్లో సమ్ రోడ్ బ్లాక్ అయింది, కొండ చర్యలు విరిగిపడడం వల్ల రోడ్ బ్లాక్ అయిందని చెప్పేసి ఏదన్నా ఒక న్యూస్ అనేది విన్నారు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ న్యూస్ ముందులే ఏదో ఒకటి చెప్తూ ఉంటారని చెప్పేసి వెళ్ళిపోతారా? ఫ్యామిలీని తీసుకుని ఖచ్చితంగా మీరు వెళ్ళరు. ఎందుకు అని అంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత దానివల్ల మీరు స్టక్ అయిపోతే అక్కడ మీకు ట్రబుల్ ఫేస్ అవుతారు, దానివల్ల మీరు నష్టపోతారు. సో ఏం చేస్తారు? ఖచ్చితంగా అక్కడ దగ్గరలో ఉన్న మీ రిలేటివ్స్ ఎవరికైనా కాల్ చేసన్నా అక్కడ పరిస్థితి తెలుసుకుంటారు. ఆర్ఎల్స్ ఆ రోడ్డు క్లియర్ అయిన తర్వాతే మీరు టూర్ ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఇలాగా మీరు ముందుగా ఎందుకు ఇవంతా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు అని అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో, అంతేగాని నష్టపోవాలని మీరేమి ఎప్పుడూ అనుకోరు కదా. సో అందుకనే ఎప్పుడైనా ఫోర్కాస్టింగ్ అయినా ముందుగా తెలుసుకోవడం, ఆ డేటా ముందుగా గ్యాదర్ చేసుకుని ఒక ఎఫెక్టివ్ ప్లాన్తో స్టెప్ వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ బిజినెస్. ఈ ఫోర్కాస్టింగ్ ప్రాసెస్ అనేది, ఈ ఫోర్కాస్టింగ్ మెథడ్ అనేది ప్రతి ఒక్క బిజినెస్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది, ఒక స్ట్రెంగ్త్ లాంటిది. డిమాండ్ ఫోర్కాస్ట్ అన్నా మనకి సేల్స్ ఫోర్కాస్టింగ్ అన్నా ఒకటేనా. వాట్ ఈస్ డిమాండ్ అంటే ఏంటి అసలు? మనకి ఎగ్జామ్స్లో కూడా నానా రకాలుగా అడుగుతాడండి. సో ఏదైనా ఒకటే, కాకపోతే కొంచెం చేంజెస్ అనేవి ఉంటుంది. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్లోకి వచ్చేసి ఏంటంటే డిజైర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఫర్ ఎ ప్రోడక్ట్, ఎబిలిటీ టు పే ఫర్ ద ప్రోడక్ట్, విల్లింగ్నెస్ టు పే ఫర్ ప్రోడక్ట్. ఈ వర్డ్స్ ఏంటి? డిజైర్ ఆఫ్ ఇండివిజువల్ ఫర్ ఏ ప్రోడక్ట్. సో డిమాండ్ అనేది ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా అని అనేస్తాం కదా సింపుల్గా. అసలు డిమాండ్ అంటే ఏంటి, దేన్ని బేస్ చేసుకుని ఈ డిమాండ్ అనేది ఉంటుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినీ ఇండస్ట్రీ గురించి చెప్తానండి. సినీ ఇండస్ట్రీలో ఈ కరోనా క్రైసిస్ లేక మునుపు ఒక కొత్త హీరోతో ఎవరైనా డైరెక్టర్ ఒక స్టోరీ ప్లాన్ చేసుకుని మూవీ తీద్దామని అనుకుందాం. అయితే డైరెక్టర్ ఏం చూస్తాడు? ప్రొడ్యూసర్ గురించి చూస్తాడు. ప్రొడ్యూసర్కి ఏమని చెప్తాడు? నేను కొత్త హీరోతో తీస్తున్నాను అని చెప్పేసి అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడానికి చూస్తారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎయిదర్ ఆ డైరెక్టర్ మీద నమ్మకంతో అన్నా ఖచ్చితంగా ఆలోచిస్తారు. మ్యాక్సిమం ఏంటంటే పెట్టరు. ఎందుకు అంటే 80% పెట్టరు అండ్ 20% ఆర్ 30% వరకు పెట్టే ఛాన్స్ ఉంది డైరెక్టర్ని బేస్ చేసుకుని, అంతేగాని హీరో మీద నమ్మకంతో అయితే కాదు. సో ఇప్పుడు అంతే కదండి. అండ్ ఒకవేళ అదే ఒక ట్రెండింగ్ హీరోస్ ఉన్నారు, మహేష్ బాబు అని, లేకపోతే ఎన్టీఆర్, ఆర్ఎల్స్ ఇంకా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, ఇంకా అలాంటి హీరోస్ ఎవరన్నా ట్రెండింగ్ హీరోస్ ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళతో మూవీ తీస్తామంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ పోటాపడి మరీ కొంటారు, పెడతారు డబ్బులు. సో ఇదేంటి అంటే
వాళ్ళకి ఖచ్చితంగా ఆ పర్సన్తో మూవీ అనేది చేస్తే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి ఖచ్చితంగా చూస్తారు, నాకు లాభం వస్తుందని ప్రొడ్యూసరు ఆలోచిస్తాడు. ప్రొడ్యూసరు ఊరికనే డబ్బులు పెట్టాడు కదా, 1 crore రూపీ తనకు పెట్టాడు అని అంటే దానికి డబ్బులు తను లాభం పొందాలని అనుకుంటాడు. సో దాన్ని బట్టి ఆ హీరోకి ఎంత డిమాండ్ ఉన్నది అనే దాన్ని బట్టి ఆలోచిస్తాడు కదా. సో అది ఒకటి. అండ్ దానికి డిజైర్ మాట, డిజైర్ ఆఫ్ ఎ ఇండివిజువల్ ఆఫ్ ఇక్కడ మనం ప్రొడక్షన్లోకి వెళ్దాము. ముందు ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ఈ పాయింట్స్, డిజైర్ అంటే ఏంటి, ఎబిలిటీ ఏంటి, విల్లింగ్నెస్ అనేది ఏంటో చెప్దాం. ఇప్పుడు డిజైర్ అనేది ఏంటంటే ఈ పలానా ఈ ట్రెండింగ్ హీరోతో మనం మూవీ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇంతమంది చూస్తారు అనేది ఒక ఆలోచన ఉంటుంది కదండి. ఖచ్చితంగా చూస్తారు, వాళ్ళకి ఆసక్తి ఉంది అనేది ఉంటుంది కదా, దాన్నే డిజైర్ అని అంటాం. సో ఎబిలిటీ టు పే ద ప్రొడక్ట్. ఎబిలిటీ ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్తో మూవీ తీస్తున్నాము అని అంటే ఇతనికి ఇన్ని కోట్లు, ఆర్ ప్రభాస్తో మూవీ చేస్తున్నామంటే ఇన్ని కోట్లు పెట్టచ్చు అని చెప్పేసి ప్రొడ్యూసర్ ముందుగా ఫిక్స్ అయిపోతాడు. సో తనకి ఆ అర్హత ఉంది అనేది దాన్ని ఎబిలిటీ అంటాం. విల్లింగ్నెస్ టు పే ఫర్ ద ప్రొడక్ట్. సో విల్లింగ్నెస్ ఏంటి అంటే అర్హత ఒకటి, ఖచ్చితంగా ఇష్టం ఒకటి. అర్హత అలాగే ఇష్టము అనేది విల్లింగ్నెస్లోకి వస్తుందండి. ఇప్పుడు మనం ప్రొడక్షన్లోకి వచ్చేద్దాం. ప్రొడక్షన్లో మనం ప్రొడక్ట్ దగ్గరికి వచ్చేసరికి డిజైర్ అంటే ఖచ్చితంగా కొనాలి అన్న డిజైర్. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఉందనుకుందాం. ఫెయిర్ అండ్ లవ్లీకి ఖచ్చితంగా గ్లో వస్తుంది అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు దాన్ని కొంటారు. అది రేట్ ఎంత ఎక్కువైనా సరే ఖచ్చితంగా కొంటారు. సో అది ఒక డిజైర్. అండ్ ఎబిలిటీ అనేది ఏంటి అని అంటే దానికి అంత పెట్టచ్చు, దానికి అంత వాల్యూ ఇవ్వచ్చు అనే దాని ఎబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ విల్లింగ్నెస్కి వచ్చేసరికి విల్లింగ్నెస్ టు పే ద ప్రొడక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉందండి. అది ఏంటంటే అది దానికి మించి మంచి ఉన్న ఫ్యూచర్స్ ఉన్న బైక్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఎక్కువ సీసీ ఉన్న బైక్స్ ఉన్నాయి. సో అయినా సరే చాలామంది ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే దాని లుక్ కానీ రాయల్నెస్ కానీ ఆ విధంగా ఉంటుంది. సో అదొక స్టైల్ అంతే, అదొక ఇంపాక్ట్ పడిపోయింది అందరికీ కూడా. సో ఖచ్చితంగా దానికి ఎంత కాస్ట్ ఉన్నా సరే ఖచ్చితంగా కొంటారు. అంటే దానికి అంత వాల్యూ ఎబిలిటీ ఉన్నా లేకపోయినా దీని మీద బెస్ట్ ఇంకా ఉన్నాయి, కాకపోతే దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతూ ఉంటారు కదా. సో దాన్నే విల్లింగ్నెస్ టు పే ఫర్ ద ప్రొడక్ట్ అంటన్నమాట. అలాగే ఇప్పుడు యాపిల్ ఫోన్ కూడా ఉంది కదా, దాని మీద బెస్ట్ ఇంకా చాలా ఉన్నా సరే అందరూ కూడా యాపిల్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఒక దాన్ని ఏమంటారు, ట్రెండ్ అనుకోవచ్చు, ఒక గుర్తింపు అనుకోవచ్చు, ఒక స్టైల్ అనుకోవచ్చు, అంతే కదండి. సో దాన్నే విల్లింగ్నెస్ అంటాం. అయితే ఇఫ్ దెర్ ఈస్ ఎబిలిటీ అండ్ విల్లింగ్నెస్ బట్ నో డిజైర్, ఈ రెండు ఉండి డిజైర్ లేకపోయినా లేదా వితౌట్ విల్లింగ్నెస్, if there is desire and ability, there is and then also it is not a demand అంటే డిజైర్ అండ్ ఎబిలిటీ ఉండి విల్లింగ్నెస్ లేకపోయినా, విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ ఉండి డిజైర్ లేకపోయినా సరే అది డిమాండ్ అనబడదు అని అర్థం అన్నమాట. సో వాట్ ఈజ్ ఫోర్కాస్టింగ్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఏ ఫోర్కాస్టింగ్ ఈజ్ ఏ ప్రిడిక్షన్ ఆర్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యూచర్ సిచ్యుయేషన్ అండర్ గివెన్ కండిషన్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఇక్కడ సిచ్యుయేషన్ అండర్ గివెన్ కండిషన్స్ అన్నారు కదా,
ఇందాక నేను మూవీస్ గురించి చెప్పాను కదా, ట్రెండింగ్ హీరోస్తో చేస్తే ఒకలాగా ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తారని చెప్పేసి. ఈ సిచ్యుయేషన్లో పోనీ అదే ట్రెండింగ్ హీరోస్తో ఈ కరోనా సిచ్యుయేషన్లో మూవీ కనుక తీస్తే మూవీ తీస్తాము అని డైరెక్టర్ కనుక అంటే ప్రొడ్యూసర్ మనీ పెడతాడా అంటే ఖచ్చితంగా పెట్టడండి. ఎందుకు అని అంటే ప్రస్తుతానికి హాల్స్ అనేది క్లోజ్లో ఉన్నాయి. సో హాల్స్ ఓపెన్లో లేవు గనక సో చూసేవాళ్ళు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా చూసేవాళ్ళు ఉండరు గనక ప్రొడ్యూసర్ ఖచ్చితంగా పెట్టడు. సో ఒక్కొక్కసారి ఏంటంటే విల్లింగ్నెస్ అనేది ఉండదు. ఎబిలిటీ ఉండొచ్చు, డిజైర్ ఉండొచ్చు, బట్ విల్లింగ్నెస్ అనేది ఉండదు అన్నమాట. ప్రాసెస్ ఆఫ్ ఫోర్కాస్టింగ్లోకి వచ్చేసరికి డిటర్మైన్ ద పర్పస్ ఆఫ్ ఫోర్కాస్ట్. దీనిలో 7 స్టెప్స్ ఉన్నాయి. ఈ పద్ధతుల ప్రకారంగా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది ఫోర్కాస్టింగ్లో. డిటర్మైన్ ద పర్పస్ ఆఫ్ ఫోర్కాస్ట్ అంటే ఎందుకు చేయాలి, ఫోర్కాస్టింగ్ అనేది ఎందుకు చేయాలి అనేది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఫోర్కాస్టింగ్ ప్రాసెస్ అనేది. సెలెక్ట్ ద ఐటమ్స్ ఆఫ్ ద ఫోర్కాస్ట్. ఐటమ్స్ అంటే వస్తువులని కాదండి, ఇక్కడ మీనింగ్ ఏంటంటే దేని బేస్ చేసుకుని ఫోర్కాస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్పేస్ట్ ఉందనుకుందాం, టూత్పేస్ట్ కొత్తగా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అయితే మనం ఎలా ఫోర్కాస్ట్ చేస్తాము, జనాలు దేన్ని ఇష్టపడుతున్నారు, ఐదర్ ఆయుర్వేదిక్ టైప్ ఆఫ్ టూత్పేస్ట్ ఇష్టపడుతున్నారా, లేకపోతే కెమికల్ బేస్డ్ టూత్పేస్ట్ ఇష్టపడుతున్నారా, లేకపోతే హోమియోపతి టైప్ ఆఫ్ కొత్తగా ఏమన్నా రిలీజ్ చేస్తే ఇష్టపడతారా. అయితే టూత్పేస్ట్ కలర్ ఏ విధంగా ఉంటే ఇష్టపడతారు, రెడ్ ఉంటే ఇష్టపడతారా, బ్లూ ఉంటే ఇష్టపడతారా, గ్రీన్ ఉంటే ఇష్టపడతారా, వైట్ ఉంటే ఇష్టపడతారా, అయితే దాని యొక్క డిజైన్ ఎలా ఉంటే ఇష్టపడతారు. సో ఈ విధంగా మనం ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం ఫోర్కాస్టింగ్ అనేది ఆర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఆర్ఎల్స్ ఇప్పుడు ఒక మిల్క్ పౌడర్ గురించే తీసుకుందాం. ఎక్కువగా చిన్నపిల్లలకి ఎక్కువ వాడుతూ ఉంటారు కదండి మిల్క్ పౌడర్. అయితే ఈ మిల్క్ పౌడర్లో ఎలాంటి యాడెడ్ ఐటమ్స్ ఉంటే ఇష్టపడతారు, అటు కొనడానికి పేరెంట్స్ ఇష్టపడాలి, అలాగే అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ కూడా ఇష్టపడాలి. సాధారణంగా చిల్డ్రన్స్ ఎక్కువగా చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఇష్టపడుతుంటారు మిగతా అన్ని ఫ్లేవర్స్తో పోల్చుకుంటేనే. సో ఆ విధంగా అలా 2-3 పాయింట్స్ బేస్ చేసుకుని మనం ఫోర్కాస్టింగ్ అనేది చేస్తాము. అలా ప్రొడక్ట్ విషయంలోకి వస్తే సేమ్ అంతే, డిజైన్ ఇవి కూడా ప్రొడక్ట్సేనండి. సో ఆ విధంగా అన్నమాట. డిటర్మైన్ ద టైమ్ హారిజన్ ఆఫ్ ద ఫోర్కాస్ట్. సో టైమ్ హారిజన్ అనేది అందులో ఏంటంటే 3 రకాలు ఉందండి. ఏంటంటే షార్ట్ టర్మ్ ఒకటి, మీడియం టర్మ్ ఒకటి, అండ్ లాంగ్ టర్మ్ ఒకటి. సో షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అనేది ఏంటి అంటే ఈ షార్ట్ టర్మ్కి వచ్చేసి అప్ టు 1 ఇయర్ అండి, 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంలో చేసేదాన్ని షార్ట్ టర్మ్ అంటాము. మీడియం వచ్చేసి 1 to 3 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో చేసేదాన్ని మీడియం అంటాము. వేరే లాంగ్ టర్మ్ వచ్చేసరికి అప్ టు 5 ఇయర్స్ 5 ఇయర్స్ది ఫోర్కాస్ట్ చేసేదాన్ని లాంగ్ టర్మ్ అని అంటాం. అయితే ఈ షార్ట్ టర్మ్లో దేనికి వస్తుంది అనేది చూసుకున్నట్లయితే సో 1 ఇయర్ బేస్ చేసుకుని మనం చేసే ఫోర్కాస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఫ్యాషన్కి సంబంధించి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ఫ్యాషన్ అనేది ట్రెండ్ అనేది చేంజ్ అయిపోతూ వస్తుంది, అవునా కదా. సో ఇప్పుడు ఒకేసారి ఒకే టైప్ ఆఫ్ మోడల్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేసేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ మా ఫ్యాషన్ అనేది డిజైన్ అనేది చేంజ్ అయిపోగానే ఈ 5 ఇయర్స్కి ఉన్న లాట్ సైజ్ ఏదైతే ఉందో అదేమవుతుంది, అలా ఉండిపోతుంది. మనం ఒకవేళ చూపించినా సరే వాళ్ళు ఏమంటారు, ఓల్డ్ డిజైన్ ఇది న్యూ మోడల్స్ లేవా, ఇలాగే అడుగుతారు కస్టమర్స్. సో ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందుకునే దాన్ని ఖచ్చితంగా ఇయర్లీ వైజ్ మనం ఫోర్కాస్ట్ చేయాలి. సో ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుంది, సో ఏ కలర్ నడుస్తుంది, ఏ డిజైన్ నడుస్తుంది అనేది చూసుకుని ఇయర్లీ మనం ఆ ఫోర్కాస్టింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. వేర్ మీడియం లెవెల్లోకి వచ్చేసరికి ఏంటి అంటే 1 to 3 ఇయర్స్ రేంజ్లో ఉంటుంది కదండి. సో ఆ ఫోర్కాస్టింగ్ దేని బేస్ చేసుకుని ఉంటుందంటే బడ్జెట్ గురించి అలాగే ప్లానింగ్ గురించి అండి.
సో ఫైనాన్షియల్గా నష్టపోకుండా ఉండడానికి అలాగే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చేసుకోవడానికి ఒక 3 ఇయర్స్ డేటా మనం ముందుగా కలెక్ట్ చేసుకొని పెట్టుకుని దాని మీద ఫోర్కాస్టింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం అన్నమాట. నెక్స్ట్ లాంగ్ రేంజ్కి వచ్చేసరికి అంటే అప్ టు 5 ఇయర్స్ కదండి. 5 ఇయర్స్కి వచ్చేసరికి ఏ టైప్ వస్తుంది అంటే టెక్నాలజీ బేసిస్లోకి వస్తుందండి. టెక్నాలజీ బేసిస్లోకి ఉంటే ఖచ్చితంగా కొన్ని ఇయర్స్ పడుతుంది కదా. సో అలాగమాట. నెక్స్ట్ గ్యాదర్ ద డేటా. సో ఫోర్కాస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనం డేటా అనేది గ్యాదర్ చేయాలి. డేటా లేకుండా అనేది ఉండదు. సో డేటా లేకుండా ఉండే బేసిస్ ఏంటి అని అంటే ఎప్పుడు డేటా అనేది మనకు ఉండదు అంటే ఎయిదర్ ఆ ప్రోడక్ట్ అనేది కొత్తదై ఉండాలి. అలాంటప్పుడు దానికి ఖచ్చితంగా డేటా ఉండదు. ఇప్పుడు ఫాగ్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఇది ఏంటి, కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ప్రోడక్ట్. ఒకవేళ ఆల్రెడీ ఉందనుకోండి, ఇప్పుడు ఒక 2001 ఇయర్ ఉందనుకోండి. ఈ ఇయర్లో ఫాగ్ అనేది రిలీజ్ చేసాము. ఈ ఇయర్లో ఫాగ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసాము. కొన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసాం అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసాం. అయితే 2002లో ఎన్ని ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది కనుక్కోవాలి అని అంటే ముందు ఈ 2 ఇయర్స్ డేటా గ్యాదర్ చేసి 2 ఇయర్స్లో దాని యొక్క డిమాండ్ ఎలా ఉంది, ఎంత కొన్నారు, మనం ఎంత ప్రొడ్యూస్ చేసాము, ఎంత బడ్జెట్ పెట్టాం, ఇదంతా కూడా డేటా గ్యాదర్ చేసుకుని ఆ నెక్స్ట్ ఇయర్లో మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. సో ఈ ప్రీవియస్ 2 ఇయర్స్లో ఇంతవరకు ఉంది కనుక, సో బాగా డిమాండ్ ఉంది కనుక, సో నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెంచుదాము, ఇంకొంచెం బడ్జెట్ పెట్టి ఇంకొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ చేద్దాము అనేది ఉంటుంది. ఆర్ఎల్స్ ఈ 2 ఇయర్స్లో మనం దానికి పెద్ద డిమాండ్ లేదు, బాగా తగ్గిపోయింది, కొనేవాళ్ళు తక్కువైపోయారు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తామంటే అన్ని ప్రొడ్యూస్ చేయమంతే, తగ్గించుకుంటాం. సో అలాగా ఒకవేళ ఖచ్చితంగా పర్టికులర్గా ఆ ఇయర్ మాత్రమే ఫాగ్ అనేది కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్నాము, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము అనుకుంటే, ప్రీవియస్ డేటా ఏమీ లేనప్పుడు అప్పుడు ఏం చేస్తాము, ఫీడ్బ్యాక్ తెలుసుకుంటాం. ఆల్రెడీ ట్రెండింగ్లో ఏమున్నాయి, అందులో ఏ టైప్ ఆఫ్ డిజైన్ ఉంది, ఏ టైప్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఉంది, ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తే ఎంత మార్కెట్ రన్ అవుతుంది అనేది తెలుసుకుని దాన్ని బేస్ చేసుకుని కొత్త ప్రోడక్ట్ను ఇష్టపడతారా లేదా అన్నట్టు అలా తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మేక్ ద ఫోర్కాస్ట్. సో మనం ఎప్పుడైతే డేటా గేదర్ చేసామో దాన్ని బేస్ చేసుకుని మనం ఫోర్కాస్ట్ అనేది ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో అంటే నెక్స్ట్ స్టెప్ కోసం ప్లానింగ్ అనేది చేస్తాం. ఈ డేటా బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి ప్లానింగ్ చేస్తాం. ఇది కూడా ప్రిడిక్షన్ బేస్ చేసుకునే అంటే గెస్ చేసే మనం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో వ్యాలిడేట్ అండ్ ఇంప్లిమెంట్ రిజల్ట్స్. సో ఈ ప్లానింగ్ అనేది చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ప్రీవియస్ డేటా బేస్ చేసుకుని ప్లాన్ చేసుకుని మనం బెటర్ రిజల్ట్స్ కోసం మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్కాస్ట్లోకి వచ్చేసరికి ఏ విధమైన టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎకనామిక్ ఫోర్కాస్ట్. ఇట్ అడ్రసెస్ ద బిజినెస్ సైకిల్ బై ప్రెడిక్టింగ్ ఇన్ఫ్లేషన్ రేట్స్, మనీ సప్లై, హౌసింగ్ స్టార్ట్స్ అండ్ అదర్ ప్లానింగ్ ఇండికేటర్స్. సో ఎకనామిక్ ఫోర్కాస్ట్ అనేది ఏంటంటే కంప్లీట్ మనీ బేస్డ్ అండి. సో ఒక బడ్జెట్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా బడ్జెట్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. మెటీరియల్ కావచ్చు, మనీ కావచ్చు, మిషనరీ కావచ్చు. సో ప్రోడక్ట్ గురించి మనం ఎంత లాట్ సైజ్ వాల్యూమ్ ఆఫ్ ద ప్రొడక్షన్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ బడ్జెట్ అనేది పెట్టుకుంటాం కదండి. సో ఇంత బడ్జెట్ అనేది పెట్టచ్చా లేదా అనేది దేని బేస్ చేసుకుని ఉంటుందంటే డిమాండ్ని బట్టి ఉంటుంది. సో ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టడం జరుగుతుంది, తక్కువ డిమాండ్ ఉంటే తక్కువ బడ్జెట్ అనేది పెట్టడం జరుగుతుంది కదా. సో దాన్ని ఎకనామికల్ ఫోర్కాస్ట్ అని అంటాం. టెక్నాలజికల్ ఫోర్కాస్ట్ అనేది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్
మనకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదండి. ప్రీవియస్ ఇప్పుడు అంటే చాలా రకాలు వచ్చేసినాయి. ఇంతకుముందు ఏంటంటే నోకియా అని, మోటరోలా అని చెప్పేసి, తర్వాత ఇంకా అలాగా శాంసంగ్. సో దీనికన్నా ఓల్డ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి కదండి. సో అవే అంతకుముందు ఉండేవి. తర్వాత డే బై డే చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన ఫోన్స్ ఏంటంటే టెక్నాలజీ పరంగా చాలా ఎక్కువగా, సో షార్ట్ ఫిలిం తీసేసుకోవచ్చు మొబైల్స్తోనే. అలాగే పిక్చర్ క్లారిటీ ఎక్కువగా వస్తుంది ఫొటోస్ విషయంలో చూసుకున్నట్లయితే. సో చాలా ఫ్యూచర్స్ అనేవి మొబైల్ ఫోన్స్కి ఉంటున్నాయి కదా. సో దీని ఏమంటారు, టెక్నాలజికల్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది డే బై డే చూసుకున్నట్లయితే. అయితే ఇప్పుడు ఒక కొత్త ఫోను రిలీజ్ చేయాలి కొత్త కంపెనీతో. ఇప్పుడు ఒప్పో, వివో ఉంది. ఇంతకుముందు ఉన్నాయా? ఇవి లేవు. సో అవి దేని బేస్ చేసి ఏదో ఒక ఫ్యూచర్ అనేది హైలైట్ చేసుకుంటున్నాయి. ఒక పర్టికులర్ ఫ్యూచర్ అనేది ఐదర్ దీని మెగా పిక్సెల్ అని చెప్పేసి ఇలా అని చెప్పేసి వచ్చేస్తున్నాయి కదా. 48 మెగాపిక్సెల్, 36 మెగాపిక్సెల్ అలాగా నెంబర్ బేస్ చేసుకొని పిక్సెల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాయి కదా. సో అలాగా ఒక ఫ్యూచర్ అనేది వాళ్ళు హైలైట్ చేసుకుని ఈ కంపెనీ మొబైల్స్ అనేవి సేల్ చేసుకుంటున్నారు. సో ఈ టెక్నాలజికల్ ఫోర్కాస్ట్ ఏంటంటే ఇవి కాకుండా మనం కొత్తగా ఒక మొబైల్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నట్లయితే ఇంప్రూవ్ చేయాలి, ఇంకా కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. సో అలా టెక్నాలజికల్గా మనం ఊహించి, లేకపోతే సర్వే ఇప్పుడు వరకు ఉన్నవి దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఇప్పుడు వరకు ఉన్న మొబైల్స్లో లేని ఫీచర్ అనేది కొత్త మొబైల్లో ఉంటే కనుక ఖచ్చితంగా అది ట్రెండింగ్లోకి వస్తుంది. సో దాన్నే టెక్నాలజికల్ ఫోర్కాస్ట్ అని అంటాము. అయితే సేమ్ అది ఓన్లీ మొబైల్స్లోనే కాకపోవచ్చు, మన వాషింగ్ మిషన్లో కావచ్చు, లేదా ఏసీ విషయంలో కావచ్చు, ఏదైనా సరే. సో అది టెక్నాలజికల్ ఫోర్కాస్ట్ అని అంటామండి. And demand forecast, these are the projection of demands for the company products or services. These are forecasts also called as sales forecast, drive a company's production capital and scheduling system and serves as inputs to financial, marketing and personal planning. So ఈ ఫోర్కాస్టింగ్ దీన్ని బేస్ చేసుకునే మనం ఏంటి ఆ ఎక్విప్మెంట్ కానీ, షెడ్యూలింగ్ కానీ, ప్లానింగ్ కానీ, క్యాపిటల్ కానీ ఏదన్నా చేసుకుంటాం కదా. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సేల్స్ ఫోర్కాస్టింగ్. ఆల్రెడీ మీకు దీని గురించి చెప్పాను. సో ఈ డిమాండ్ బేస్ చేసుకునే మిగతా అన్నీ కూడా ఉంటాయండి. ఫోర్కాస్టింగ్ మోడల్స్ అనేవి ఏంటి అని అంటే, while there is a numerous ways to forecast business outcomes, there are 4 main types of models or methods that company use to predict action in the future. You will have a better understanding of how companies use these methods to enhance their business practices and improve the customer experience with the following examples of common ఫోర్కాస్టింగ్ మెథడ్స్. ఇందులో ఫోర్కాస్టింగ్ మెథడ్స్ మోడల్స్లోకి వచ్చేసరికి ఇలా 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట ఇది. దీనిలో టైమ్ సిరీస్ మోడల్ ఉంది. టైమ్ సిరీస్ మోడల్ అంటే ఈ మోడల్స్ ఏంటి అని అంటే, మనం కొన్ని క్యాలిక్యులేటెడ్గా కొంత ఫోర్కాస్ట్ మనం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనుకోండి, జనరల్గా ఏమంటారు, చూసే ఫ్యాన్స్ ఏమంటారు, ఇండియా నెగ్గుతుంది అని అంటారు, అవునా కదా. కొంతమంది బేస్ చేసుకునే బెట్టింగ్స్ అది కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటి, వాళ్ళు ఏంటి గెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఐదర్ ఇండియా మీద ఉన్న అభిమానం చెప్పినా, లేకపోతే అక్కడ ఉన్న క్రికెటర్స్ మీద అభిమానం చెప్పినా ఉంటారు. ఒకవేళ వెళ్ళిన ఫస్ట్ 2-3 బాల్స్కే సచిన్ అవుట్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే, సచిన్ మీద నమ్మకంతో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తుంది, సచిన్ ఉన్నాడు కదా, లేకపోతే షెవాగ్ ఉన్నాడు కదా, ఆర్ఎల్స్ ధోని ఉన్నాడు కదా అని అనుకుంటారు. కానీ ఉన్న ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళు అవుట్ అయిపోతే అప్పుడు ఏం గెస్ చేస్తారు, అయ్యో వీళ్ళు అవుట్ అయిపోయారని ఖచ్చితంగా ఓడిపోతారు అనుకుంటారు.
కొన్ని కేసెస్లో ఏమవుతుంది, అలా గెస్ చేసి ఓడిపోతుంది అనుకున్న టైంలో గెలవచ్చు, గెలుస్తుంది అన్న టైంలో ఓడిపోవడం జరుగుతుంది. సో అలా జరుగుతుంది. అది ఏమవుతుంది, గెస్సింగ్ అంతే. ఏంటి ఆల్రెడీ చూసిన మ్యాచెస్ బేస్ చేసుకుని వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఉంటే ఖచ్చితంగా, ఈ ప్లేయర్స్ ఉంటే ఖచ్చితంగా విన్ అవుతుంది, ఆర్ ఈ బౌలర్స్ ఉంటే ఖచ్చితంగా విన్ అవుతుంది అన్నట్టు ఇలాగా ఏదో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు అలా చెప్తారు. అదే కొంతమంది అక్కడ మనకి గ్రాఫ్ అనేది క్రికెట్ మ్యాచ్లో మధ్యలో గ్రాఫ్ అనేది చూపిస్తూ ఉంటారు ఇంటర్వెల్ టైంలో. అదిని ఏంటంటే రన్ రేట్ ఇలా ఉంది, లేకపోతే బాల్ స్పీడ్ ఇంత వేగంగా ఉంది, లేకపోతే బ్యాటింగ్ ఇంత రేట్లో ఉంది, ఏదో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదండి. సో ఆ మెజర్ చేసుకుని క్రికెట్ అనలిస్ట్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, సో ఇంత రన్ రేట్లో ఉంది కనుక ఖచ్చితంగా ఇది నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకుంటారు. అది ప్రిడిక్షనే, అది గెస్సింగే. నిజానికి ఏం జరగబోతుందో అనేది ఊహించడమే. కాకపోతే వాళ్ళకంటూ ఒక క్యాలిక్యులేటెడ్ నాలెడ్జ్ ఉన్నది, క్యాలిక్యులేటెడ్ అనాలిసిస్ ఉన్నది, కాబట్టి వాళ్ళు ఒక విధంగా చెప్తారు. అదే గెస్ట్ కూర్చుని చూసే ఆడియన్స్ వాళ్ళకి ఒక ఐడియా ఉన్నది. ఓకేనా, ఈ పర్టికులర్ పర్సన్స్ ఆర్ ఈ పర్టికులర్ బౌలర్స్ ఆర్ బ్యాట్స్మెన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది నెగ్గుతుంది అనే ఒక ఐడియా ఉంటుంది కదా. సో మనం ఇక్కడ ఉండే ఈ మోడల్స్ ఏంటంటే క్యాలిక్యులేటెడ్ మోడల్స్ అన్నమాట. గెస్సింగ్ కాకుండా క్యాలిక్యులేటెడ్. ఇవేంటి టైమ్ సిరీస్ మోడల్లో మనకి మూవింగ్ యావరేజ్ మెథడ్, సింపుల్ యావరేజ్ మెథడ్, మూవింగ్ యావరేజ్ మెథడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్, ఎక్స్పోనెన్షియల్ మెథడ్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. అవి ఏంటంటే మనకి క్యాలిక్యులేటెడ్గా చెప్పడం అన్నమాట. పర్టికులర్ ప్రోడక్ట్ గురించి క్యాలిక్యులేటెడ్గా అనాలిసిస్ చేసి చెప్పడం అన్నమాట. దాన్ని టైమ్ సిరీస్ మోడల్ అని అంటాము. సో ఈ ఫోర్కాస్టింగ్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎకనోమెట్రిక్ మోడల్ అనేది ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు చూడండి, మనకి ఈక్వేషన్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదండి, వాటినే ఎకనోమెట్రిక్ మోడల్స్ అంటే సేల్స్ కావచ్చు, ప్రొడక్షన్ సైజ్ ప్రొడక్షన్ యూనిట్స్ కావచ్చు, లేకపోతే డిమాండ్ బేస్ చేసుకుని కావచ్చు, సమ్ ఈక్వేషనల్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ని ఎకనోమెట్రిక్ మోడల్స్ అంటాము. సో జడ్జిమెంటల్ ఫోర్కాస్టింగ్ మోడల్ అనేది ఏంటి అని అంటే, కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకుని మనం ఫోర్కాస్ట్ చేసేది, దాన్ని జడ్జిమెంటల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నాము అనుకుందాము, లేకపోతే ఆర్ఎల్స్ ఒక మొబైల్ ఫోనే కొందాం అనుకున్నాం. కొన్నప్పుడు మనకి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది కొన్ని ఇస్తూ ఉంటారు కదా. సో ఫిల్ చేయమని చెప్పి ఎలా ఉంది, సాటిస్ఫైయరా లేదా అనేది చెప్పి. అలాగే ఒక యాప్ విషయంలో తీసుకోవచ్చు. మనకి ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామో అయితే రేటింగ్ ఇవ్వమని చెప్పేసి ఒక్కొక్కసారి అడగడం జరుగుతుంది. అయితే ఓకే మీరు సాటిస్ఫై అవుతున్నారా ఇలాగా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు కస్టమర్ సర్వీసెస్ ఉంటారు కదా, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కస్టమర్ సర్వీస్ కాల్ చేసిన తర్వాత ఓకే అది ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిన తర్వాత, ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఆ కస్టమర్ వాళ్ళు ఒక 5 minutes మాట్లాడచ్చా, సో మా సర్వీసెస్ మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంత ఫీడ్బ్యాక్ అనేది ఒక కస్టమర్ దగ్గర నుంచి కోరుకుంటారు. సో వాటినే జడ్జిమెంటల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ అంటాం. సో డెలిఫీ మెథడ్ అనేది ఏంటంటే అఫీషియల్స్ ద్వారా తీసుకునే ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా క్రైసిస్లో ఏంటంటే మనకి ఇవి కొన్ని ఓపెన్లో ఉన్నాయి, కొన్ని క్లోజ్లో ఉన్నాయి కదండి. సో స్కూల్స్ అనేవి ఓపెన్ చేయాలా లేదా, లేకపోతే బార్స్ అనేది ఓపెన్ చేయాలా లేదా, ఆర్ సినిమా హాల్స్ అనేవి ఓపెన్ చేయాలా లేదా అనేది కొంత పెండింగ్లో ఉంది కదా, డెసిషన్ పెండింగ్లో ఉంది కదా. అలాంటినప్పుడు ఏం చేస్తాం, మనకి లాక్డౌన్ టైంలో కూడా కొన్ని ఏవైతే ఓపెన్ చేయొచ్చు, ఏవైతే క్లోజ్ చేయాలి అనేది కూడా మనకి PM మోడీ గారు ఏం చేశారు, అన్ని స్టేట్స్ యొక్క CMsతో కలిపి ఒక కాన్ఫరెన్స్ అనేది పెట్టుకున్నారు.
పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునే ఆయన ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అంతేగాని అంతటా అతను తీసుకోలేదు కదా. యాక్చువల్లీ చెప్పాలంటే అతను ఒక డెసిషన్ తీసేసుకున్న నష్టమేం లేదు. ఎందుకంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్, ఆయనకి ఆ అర్హత ఉంది. కానీ అందరు సీఎంస్ని గ్యాదర్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని ఆయన ఫైనల్గా ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. దేనికోసం? అన్ని స్టేట్స్కి మంచి జరగాలి, అందరికీ జనాలకి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఒక డెసిషన్ తీసుకున్నారు కదా. అలాగే ఎవరైతే ఎక్స్పర్ట్ ఒక కంపెనీ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక ఇండస్ట్రీ ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ని తీసుకోవచ్చు. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఎక్స్పర్ట్స్ అందరు ఒపీనియన్ కూడా గ్యాదర్ చేసి అప్పుడు ఆ హయ్యర్ అథారిటీ, వన్ ఆఫ్ ద హయ్యర్ అథారిటీ ఉంటారు కదండి, ఆ అథారిటీ అనేవాడు డెసిషన్ ఆ జడ్జ్మెంట్ బేస్ చేసుకుని తీసుకుంటాడు. సో ఎక్స్పర్ట్స్ డెసిషన్ బేస్ చేసుకుని తీసుకునే మెథడ్ని డెల్ఫీ మెథడ్ అని అంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ నెక్స్ట్ క్లాస్లో నేను ప్రాబ్లమెటిక్ పార్ట్ చెప్తాను. థ్యాంక్ యూ.